సారీ మీరు ఈ వీడియో కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఏం చేయను, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ముందు నేను దాని గురించి మొత్తంగా తెలుసుకోవాలి కదా. నేను మొత్తం క్లారిటీగా తెలుసుకుంటే మీకు నేను క్లారిటీగా చెప్పగలను. అందుకే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇన్ని డేస్ అయిపోయింది. ఇంతకీ దేని గురించి చెప్తున్నావో ముందు అది చెప్పు అంటారా? ఏం లేదండి, మా ఫెస్టివల్ అదే శీతల పండుగ. మరి ఇంకా మా పండుగ గురించి తెలుసుకుందామా? అసలు శీతల పండుగ ఎందుకు చేస్తారు, అసలు శీతల అమ్మవారు ఎవరు అన్నీ మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్పేస్తాను. మా బంజారాస్లో మొట్టమొదటగా మేము జరుపుకునే పండుగ శీతల. మాకు ఇయర్లో ఇంకా ఈ పండుగతోనే అన్ని పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి. సాతీ భవాని అంటే 7 భవానులలో ఈ శీతల భవాని కూడా ఒకరు. ఈ శీతల పండుగ ఆషాఢంలో మంగళవారం రోజు అయితే చేస్తారు. ఆషాఢంలో మొత్తం 4 మంగళవారాలు వస్తాయి. ఏ గ్రామంలో ప్రజలకి ఏ మంగళవారం కుదిరితే వారు ఆ మంగళవారం అయితే చేసేసుకుంటారు. ఊరంతా కలిసి అయితే ఈ పండుగని చేసుకుంటారండి. శీతల అమ్మవారి విగ్రహం దగ్గరే లుంకిడియా అనే అమ్మవారి సోదరుడి విగ్రహం కూడా ఉంటుంది. మా వాళ్ళందరూ లుంకిడియాకి పూజ చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ లుంకిడియాకి అందరూ మొక్కుకోవడం అయిపోయాక ఇంకా అమ్మవారికి నవధాన్యాలు అయితే నైవేద్యంగా పెట్టేస్తారు. ఇంట్లో నుంచే పరవన్నము ఇంకా వాళ్ళకి తోచినవన్నీ వండుకొని అయితే వచ్చేస్తారు. అన్నీ వచ్చేసి ఇంకా ఇక్కడ అమ్మవారికి చూసారా మా వాళ్ళందరూ నైవేద్యాలు అయితే పెట్టి. ఈ పండుగని ఎందుకు చేస్తారంటే ఊరిలో ఉన్న వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పశు సంపద బాగుండాలని, మేమందరం బాగుండాలి, మా గ్రామంలో ప్రజలందరూ బాగుండాలి అనేసి అయితే ఈ పూజనైతే చేస్తారు. అమ్మవారికి అందరూ నైవేద్యం పెట్టేసి మొక్కుకున్న తర్వాతకి అమ్మవారికి ఇక్కడ మనం మన కోరికలు నెరవేరాలని మేకలను కోళ్లను అయితే బలిస్తాము. గ్రామంలో వాళ్ళందరూ ఎవరింటి నుంచి వాళ్ళు అందరు కలిసి ఒక్కొక్క కోడిని అయితే తెచ్చేసుకుంటారు. అండ్ అందరూ అనుకొని ఒక మేకను కూడా తీసుకొస్తారు. ఇంకా అలాగే వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆవులు, మేకలు, గొర్రెలు లాంటివి అన్నిటిని కూడా ఇక్కడికి తెచ్చేసుకుంటారు. ఇంకా అమ్మవారి దగ్గర పూజ కార్యక్రమం అంతా అయిపోయాక ఎవరి కోరికలు వాళ్ళు కోరుకుంటూ అమ్మవారి దగ్గర వాళ్ళు తీసుకెళ్లిన కోళ్లను ఒక్కొక్కటిగా బలి ఇస్తూ ఆ రక్తం మీద నుంచి వాళ్ళు అక్కడికి తీసుకెళ్లిన మేకలను, గొర్రెలను, ఆవులను అన్నిటినీ అయితే దాటిస్తారు. అలా ఆ రక్తం మీద నుంచి దాటిస్తే ఆ పశువులకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ జరగదని మా నమ్మకం. అలాగా తీసుకెళ్లిన కోళ్ళన్నిటి మీద రక్తం మీద నుంచి దాటిస్తారు. అలాగే ఊరు అందరి పొత్తున కోసిన మేక రక్తం మీద నుంచి కూడా అన్ని ఆవులని, పశువులని అన్నిటినీ అయితే దాటిస్తారు. చూస్తున్నారు కదా, ఆ మేకలు, ఆవులు అన్ని ఉరుకుతున్నప్పుడు వాటి మీద ఆ కోళ్ళను కోసి ఆ రక్తం వాటి మీద పడేటట్టుగా అయితే విసిరేస్తారు. ఇంకా కార్యక్రమం అంతా అయిపోయాక ఊరందరి మీద ఆ మేకని పొత్తులు ఎవరి భాగాలు వాళ్ళు చేసుకొని పంచేసుకుంటారు. మీకైతే శీతల పండుగ అర్థమైందని అనుకుంటున్నారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.